వెల్కమ్ టు వార్త. నేను దేవా. వాతావరణానికి సంబంధించి అయితే గనక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల అంటే దాదాపు 24 గంటల పాటు కూడా అటువైపు హైదరాబాద్లో గత రాత్రి చూసుకున్నట్లయితే అక్కడక్కడ వర్షాలు భారీగానే పడ్డాయి. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఇప్పటికే అటువైపు అంటే పగలేమో ఎండ రావటం, నైట్ అయితే కొద్దిగా చల్లబడి ఈదురుగాలతో పాటు వర్షం పడటం, అంటే వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందువల్ల అంటారా? అసలు ఏంటి కారణం? మనకి ఫిబ్రవరి నెల అనేది ఈ శీతాకాలం నుంచి ఎండాకాలానికి మారే ముందు మనకి ట్రాన్సిషన్ మంత్ అనమాట. ఈ మంత్లో ఏంటంటే మనకి ఈ చల్లటి వాతావరణం నుంచి మనం మార్చి నుంచి వేసవికాలంలోకి అడుగు పెడతాము. దీనికి టెంపరేచర్లు గ్రాడ్యువల్గా పెరుగుతుంటాయి. దానికి అనుగుణంగా మనకి ఇంచుమించు రెండో వారం ఫిబ్రవరి నుంచి మనకి అప్పటి వరకు మ్యాక్సిమం టెంపరేచర్లు 28 నుంచి 30 డిగ్రీల లోపులో ఉన్న మ్యాక్సిమం టెంపరేచర్లు ప్రస్తుతం గత వారంలో మనకి 33 నుంచి 36 డిగ్రీల వరకు ఆల్రెడీ వివిధ ప్రాంతాల్లో చేరుకున్నాయి. అలాగే మనకి చలి నుంచి కూడా పూర్తిగా బయటకు వచ్చి మనము ఈసారి చాలా ఎక్కువ చలి కూడా చూసాము. ఆ లో టెంపరేచర్స్ 10 నుంచి 14 డిగ్రీలు ఉన్న మినిమం టెంపరేచర్లు కూడా 17 నుంచి 23 డిగ్రీల వరకు చేరుకున్నాయి. అయితే ఇలా టెంపరేచర్లు ఎక్కువగా ఉన్న సమయంలో మనకి భూభాగం మీదకి తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే సాయంత్రం సమయంలో ఈ వేడిమి వల్ల మనకి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ ఉరుములు మెరుపులతోటి జల్లులు పడే అవకాశం ఉంటుంది. ఆ విధంగానే మనకి గత 3-4 రోజులుగా 34-35 డిగ్రీలు టెంపరేచర్ నడుస్తుంది. దానికి తోడు మనకి నైరుతి బంగాళాఖాతంలో ఒక అల్పపీడన ప్రాంతం ఉంది. ఈ అల్పపీడన ప్రాంతము అలాగే మనకి తెలంగాణకు ఆనుకుని మన మరాఠ్వాడా ప్రాంతంలో మరొక ఉపరితల ఆవర్తనంలో ద్రోణి కూడా ఒకటి ఉంది. ఈ రెండిటి వల్ల మనకి తేమగాళ్ళు అనేవి తెలంగాణ భూభాగంలోకి ప్రవేశించాయి. మనకి ఈ టెంపరేచర్లు ఆల్రెడీ 34, 35, 36 డిగ్రీలు ఉండటం వల్ల ఈ టెంపరేచర్లు ఎక్కువ ఉన్న దగ్గరల్లా మనకి నిన్న ఈరోజు కూడా ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉందని మనం ఎల్లో అలర్ట్లు పెట్టడం జరిగింది. నిన్న చూసినట్టయితే సుమారు 22 జిల్లాల్లో మనకి ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడటం జరిగిందండి. అంటే గడిచిన 24 గంటల పాటు కూడా అంటే అక్కడక్కడ పడ్డాయి అన్నారు కదా వర్షాలు. రాగల 24 గంటల పాటు హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఎటువంటి వాతావరణం కనిపిస్తుంది? రాగల 24 గంటల్లో మనకి ఈ ముఖ్యంగా నార్త్ తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, మన సిటీలోని 3 జిల్లాలు, యాదాద్రి భువనగిరి, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు రాత్రి, ఈరోజు సాయంత్రం రాత్రి కొద్దిపాటి ఉరుములు మెరుపులు జల్లులు పడే అవకాశం ఉంది. ఈ ఉరుములు మెరుపులు జల్లులు పడి క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పుడు ఈ వర్షం పడే సమయంలో కొద్దిగా ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉంటుంది. అందువల్ల 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఈ ఉరుములు మెరుపులు జల్లులు ఈ జిల్లాల్లో అక్కడక్కడ పడే అవకాశం ఉందని ఈరోజు కూడా మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే ఎక్కడ పెద్దగా భారీ వర్షం కానీ పిడుగుపాటు కానీ ప్రస్తుతం అవకాశం లేదు. ఎందుకంటే టెంపరేచర్లు 34, 36 డిగ్రీలు ఉన్నప్పుడు ఈ తీవ్రత తక్కువే ఉంటుంది. మనకి 40 డిగ్రీలు పైబడి వేసవికాలంలో వచ్చే క్యూములోనింబస్ మేఘాలు మరింత భారీ స్థాయిలో ఉండి బాగా భారీ వర్షము అలాగే పిడుగుపాటు ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. ప్రస్తుతం ఇంకా ఆ స్థాయికి మన టెంపరేచర్లు పోలేదు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం లైట్ నుంచి మోడరేట్గా మాత్రమే ఈ జిల్లాల్లో అక్కడక్కడ జల్లులు పడే అవకాశం ఉంది. అంటే గడిచిన 24 గంటల పాటు అంటే 2 రోజుల నుంచి కూడా వర్షాలు పడుతున్నాయి అంటున్నారు కదా. ఎక్కడైనా ప్రాణ నష్టం జరిగిందా? అంటే మరీ అంతగా అటువైపు ఆ ఎండ కానీ ఇటువైపు వాన కానీ ఏ విధంగా ఉన్నాయంటారు? ప్రాణ నష్టంలో ఏమీ లేదండి. భారీ వర్షం కూడా పడలేదు. మనకి మ్యాక్సిమం ఒక 6 సెంటీమీటర్లు, 5 నుంచి 6 సెంటీమీటర్లు మనకి ఖమ్మం, భద్రాచలం, ఇటు నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్ ఈ ప్రాంతంలో కొంచెం మనకి 5-6 సెంటీమీటర్ల వాన పడింది. ఉత్తర తెలంగాణలోని ఇది కుమరంభీం, మంచిర్యాల, నిజామాబాదు, నిర్మల్ ఈ ప్రాంతాల్లో 3 నుంచి 5 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడింది. మన సిటీ పరిసర ప్రాంతాల్లో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోపే వర్షపాతం నమోదైంది. పెద్దగా ప్రమాదకరమైన వర్షం అయితే ఎక్కడా లేదు. అయితే కొన్ని చోట్ల ఈ ఈదురుగాలుల వల్ల మనకి సిద్దిపేట ఇటువంటి జిల్లాలలో, జనగాం ఇటువంటి జిల్లాల్లో కొద్దిగా పంట నష్టం అయితే జరిగినట్టు, కూరగాయల పంటలకి, పత్తి పంటకి ఈ ఈదురుగాలు వర్షాల వల్ల కొద్దిపాటి నష్టం జరిగినట్టయితే సమాచారం ఉంది. అంటే 2 గంటల అంటే దాదాపు గడిచే 24 గంటల పాటు అటువైపు వర్షాలు ఏమీ లేవంటున్నారు, అక్కడక్కడ పడతాయి అంటున్నారు. అంటే ఎండలు కూడా టారెత్తిస్తున్నాయి. ఫిబ్రవరి నెలలోనే ఎండలు అధికంగా ఉన్నాయి. రాగల మార్చి, ఏప్రిల్ నెలకు సంబంధించి ఎండలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ వర్షాల వల్ల ఎండలు ఏమన్నా అధికమయ్యే సందర్భం ఉందంటారు? ఈ
ఈ వర్షాల వల్ల ఎండలు పెరగడం కాదు. ఈ ఎండలు పెరగడం వల్లే మనకి వర్షాలు, ఎందుకంటే ఎండలు పెరిగినప్పుడు తేమగాలులు ప్రవేశించినప్పుడల్లా వేసవికాలంలో మామూలుగా ఇవి సాధారణ పరిణామం అనమాట. ఇప్పుడు వేసవికాలం 3 నెలలు కూడా, రాబోయే వేసవికాలం మార్చి, ఏప్రిల్, మే నెలలు కూడా ఈ టెంపరేచర్లు బాగా పెరిగినప్పుడు మనం చూస్తుంటాం. అప్పుడప్పుడు ఉన్నట్టుండి సాయంత్రం వేళల్లో పెద్ద థండర్ స్టార్మ్, ఈ ఉరుములు మెరుపులు, పెద్దగా వాన పడటం చూస్తుంటాం. ఇవేంటంటే ఈ టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి కింద నుంచి పైకి వేడిగాలులు అనేవి పోతూ ఉంటాయి. అదే సమయంలో మనకి ఎక్కడైనా అల్పపీడనం కానీ, ఉపరితల ఆవర్తనం కానీ ఏర్పడి తేమగాలులు ప్రవేశించినట్టయితే ఈ తేమ అంతా కూడా పైకి పోయి మేఘాలుగా మారి ఒక గంట 2 గంటల్లోనే ఆ ప్రాంతంలో పెద్ద వర్షం కురుస్తుంది. మనకి శీతాకాలంలో ఈ వేడిమి తక్కువ ఉండటం వల్ల మనం ఇటువంటి పరిణామం చూడం. అయితే శీతాకాలంలో కూడా తేమగాలులు వచ్చినప్పుడు ఈ తేమ అంతా కూడా కింది వాతావరణంలోనే ఉండిపోతుంది. అది మనకి తెల్లవారుజాములో మనకి టెంపరేచర్లు బాగా తగ్గినప్పుడు అది ఏంటంటే ఫాగ్, మిస్ట్ కింద మనకి పొగమంచు అంటాం దీన్ని. ఈ పొగమంచు అంటే ఏమి కాదు, అది ఏంటంటే క్లౌడ్ ఎట్ ద లోవర్ లెవెల్, మనకి కింద భాగంలోనే క్లౌడ్ ఫామ్ అయిపోతుంది అన్నమాట. అందుకని మనకి శీతాకాలంలో వర్షానికి బదులు మనం ఈ పొగమంచు ఇటువంటి పరిణామాలు చూస్తాం. వేసవికాలంలో ఏంటంటే ఈ తేమ వచ్చినప్పుడు ఇదంతా పైకి పోతుంది. అయితే రాగల వేసవికాలం మార్చి, ఏప్రిల్, మే నెలలో ఎలా ఉండబోతోంది అన్నదానికి పూర్తి అనాలిసిస్ మన దేశం మొత్తానికి ఎలా జరుగుతుంది అన్నది హెడ్ క్వార్టర్స్లో న్యూఢిల్లీ ఆఫీసులో జరుగుతుంది. ఈ నెల 28వ తారీఖున మన డీజీ మెటీరియాలజీ దాని గురించి పబ్లిక్ అందరికీ వివరించడం జరుగుతుంది. 1వ తారీఖు మార్చి రోజు మనం తెలంగాణలో ఎలా ఉండబోతుంది అన్నది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వాతావరణ శాఖ నుంచి ఎటువంటి ఆదేశాలు ఇస్తారో, ఎటువంటి సూచనలు ఇస్తారు? ప్రస్తుతం పడే వాన వల్ల పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఈ జల్లులు పడినప్పుడు కొద్దిగా ఈదురుగాలు ఉంటుంది. కొన్ని చోట్ల కొద్దిగా పంట నష్టం జరిగే అవకాశం ఉంది. దీనివల్ల పెద్దగా పిడుగుబాటు కానీ ఇతర విపత్కర పరిణామాలు ఏమీ ఉండవు. అయితే కొద్దిగా ఇన్కన్వీనియన్స్ ఉంటుంది తప్పించి దీని గురించి ప్రత్యేక జాగ్రత్తలు ఏమీ అవసరం లేదు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో అంటే అత్యధికంగా భారీ వర్షపాతం మాత్రం ఎక్కడా లేదని, అంటే అక్కడక్కడ కొన్ని మోస్తారు జల్లులు అయితే పడతాయని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి శ్రీనివాస్ చెప్పుకొచ్చారు. కానీ కార్తీక్తో దేవా వార్త, హైదరాబాద్.